నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. థ్యాంక్ యూ మ్యామ్. అలా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు లైఫ్. నథింగ్ టు లూజ్ మ్యామ్. అంతే. See, I believe my parents, my kid, my people. అంతవరకు ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. వాళ్ళ హెల్త్ బాగుండాలని, వాళ్ళు కూడా నాతో జోక్లేసి నవ్వాలని. ఐఎమ్ వెరీ హ్యాపీ సోల్ మ్యామ్, వెరీ హ్యాపీ సోల్. ఇండివిజువల్గానే హ్యాపీనెస్ ఎత్తుక్కుంటాను నేను. బేబీ బాయ్ నేమ్ ఏం చెప్పారు? జగద్వజ. జగద్వజ. సో నేమ్ని జగద్వజ అంటే కంప్లీట్గా ఈ జగాన్ని విక్టరీ తెచ్చేవాడు, సక్సెస్ తెచ్చేవాడని. నాకు కూడా మీనింగ్ తెలిసిపోతుంది. మీకేంటి మ్యామ్ అసలు? సో ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? సో బేబీ బాయ్ ఎలా ఉన్నాడు? 1.5 year కదా? అవును మ్యామ్. 1.5 years చూసారా బేబీ బాయ్. అసలు నిజంగా ఏ మదర్కైనా కదా బేబీ అనగానే ఒక బ్లెష్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. అవును మ్యామ్. సో ఎంతమంది మదర్స్ దగ్గర చూసాను, ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతారేమో. ట్రూ మ్యామ్. సో మీ ఏం చెప్తారు మీ బేబీ బాయ్ గురించి? ఏం చెప్తారు? బెస్ట్ మెమొరబుల్ థింగ్స్ ఏంటి? అసలు గుండె ధైర్యం మ్యామ్. నేనైతే చాలా షాకింగ్గా ఫీల్ అవుతా వాడు గుండె ధైర్యానికి. చాలా ధైర్యం ఎక్కువ. ఏడ్చింది కూడా పుట్టాక బాధేసో జాలేసో, ఈ రెండిటికే. ఎవరిని ఏ అనకూడదు, ఎవరి మీద అరవకూడదు. అరిస్తే బాధేస్తుంది. నా దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు అరిచావు అని చేతులతో చూపించి ఏడుస్తాడు. ఎక్స్ట్రీమ్లీ కైండ్ హార్టెడ్ అండ్ చాలా గుండె ధైర్యం. ఇంజెక్షన్ చేస్తున్నా పెద్ద ఏడుపు రాదు. నొప్పి తింటే లెక్క ఉండదు ఎక్కువ. అది నాకు కూడా ఉండుద్ది కొంచెం, ఆ లెక్కలేని తనకు కూడా చాలా ఎక్కువ అది. అండ్ మేమిద్దరం చూడటానికి ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నా ఫోటో తన ఫోటో పక్క పక్కన పెట్టి ఇప్పటికీ మా పేరెంట్స్ కానీ వాళ్ళందరూ సేమ్ చిన్నప్పుడు నేను చూసినట్టే ఉందంటారు. నేను లిటరలీ మ్యామ్ మా తమ్ముడే తనలా పుట్టాడని అనుకుంటాను. మా తమ్ముడు నా 11 years బ్యాక్ చనిపోయాడు. 2014లో చనిపోయాడు జనవరిలో. సో 10 years తర్వాత నేను ఈ 10 years ఏ రోజు అంత హ్యాపీగా లేను. నా కొడుకు పుట్టాక నేను ఎంత హ్యాపీగా ఉన్నానో సేమ్ అదే ఆరా. అంటే నాకు ఒక మనిషి ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అండ్ నేను స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానంటే మ్యామ్, మామ్ లవ్ ఈజ్ గ్రేట్, ఐ అగ్రీ. నేను అది మామ్ అయ్యాకే తెలుసుకున్నాను. ఇంత త్యాగాలు చేయాల్సి అసలు ఇన్ని ఉంటుందా అనేది క్లూలెస్. అసలు ఇంత వే ఉంటుందా మామ్కి అనేది. మా మమ్మీ మీద నాకు రెస్పెక్ట్ 1000 times పెరిగింది ఆ టైంలో. అమ్మో ఇంత చేసిందా మా అమ్మ అని. బట్ పిల్లల్లో కూడా అంతే మ్యామ్. పిల్లలు 1000 మంది ఉన్నా మనల్ని ఎత్తుక్కుంటారు, చాలా ప్రేమిస్తారు, ఏదున్నా తెచ్చి మనకే ఇవ్వాలనుకుంటారు. ఆ ప్రేమ కూడా ప్రతి చోట దొరకదు. నాకు ప్రేమలో కొరత లేదు. నా బిడ్డ ఇచ్చేస్తాడు నాకు ఆ ప్రేమ. ఆ క్లారిటీ ఉంది. సో ఆ ఒక్క పాయింట్లో నేను ఇంకేం ఎత్తుక్కునే ఇది లేదు మ్యామ్. నాకు లైఫ్లో కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, సెల్ఫ్ వర్త్ ఉంది, స్కిల్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. సో ఇంకేమి ఎత్తుక్కో అవసరంలా, వెళ్ళిపోవటం ఇంకా అంతే. అంతే. సో మనం ట్రావెల్ చేసే టైంలో మన లైఫ్ జర్నీలో అతి పెద్ద టాస్క్ ఏంటి అంటే పీపుల్. గుడ్ వే చూస్తాం, బ్యాడ్ వే చూస్తాం, వెన్నుపోటు పొడిచే వాళ్ళని చూస్తాం, తర్వాత బ్యాక్ బిచ్చింగ్ని చూస్తాం కదా. అందులో ఒక ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండే కదా అనిపిస్తుంది, మనం ఇష్టపడే మనుషులే కదా అనిపిస్తుంది, మన ఫ్యామిలీయే కదా, అరే ఇందాకటి వరకు ఇంత మంచిగా ఉన్నాం కదా. మన రియల్ లైఫ్లో రియాలిటీగా ఇవన్నిటిని మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. అలా ఈ లైఫ్ జర్నీలో ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి నేర్చుకున్న థింగ్స్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి? రియలైజ్ అయిన థింగ్స్ ఏంటి? ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను మ్యామ్ నేను. అది లర్నింగ్ ఎండ్లెస్. ఇంకా మనం ఎంత ఏజ్ ఉంటుందో అంత మనం మనుషుల నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. సో నాకేమనిపించిందంటే మ్యామ్, సీరియస్ తీసుకోవద్దు ఏది అనే పాయింట్ ఒకటి వచ్చింది. సీరియస్ తీసుకొని కనుక దెబ్బతింటే ఇంకా అది అయిపోయింది మ్యామ్. వి కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్. అస్సలు మనం ఏమీ మార్చలేం. నేను చెప్తున్నా కదా, మనం కూర్చొని మనం ఎదుటాలను ఎలా ప్రేమించగలమో మనం మార్చుకోగలం, కానీ ఎదుటి వ్యక్తి నుంచి మనకు వచ్చే మనం ఎవరి దగ్గర నుంచి ఏమీ మార్చలేం. యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. ప్రతి మనిషికి ఎందులో అయినా, వర్క్లో అయినా సడన్గా ఇప్పుడు నాకు ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరైనా నన్ను బెదిరించి తీసేసుకోవచ్చు. ఐ మైట్ బికమ్ జీరో. యాక్సెప్ట్, మూవ్ ఆన్. ఇవి తెలుసుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అవుతూనే ఉంటారు. ఎక్కడైనా ఆగామా అది ఇంకా మనల్ని మనం ఫెయిల్యూర్ చేసుకోవటం. వెళ్ళటమే, ముందుకు వెళ్ళటమే, ఎన్నున్నా తోసుకుంటా వెళ్ళటమే. ఏం చేస్తాం ఇంకా, అంతే కదా. ఇప్పుడు పీపుల్ ఉన్నారు,
పీపుల్ లక్షణంలోనే మోసం అనేది మనమే చిన్నప్పుడే చదువుకున్నాం కదా, మోసం అనేది ఒకటి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయటమే, ఇంకా చేసేసారు అయిపోయింది కదా అని మూవ్ ఆన్ అయిపోవటమే, అంతేగాని ఇంక అక్కడే కూర్చొని సో ఇప్పుడు ఎదుటోళ్ళ షూస్లో స్టెప్ ఇన్ అయ్యి ఆలోచించలేనంత డ్యామేజ్లు జరుగుతాయి కొన్నిసార్లు. అంత మాత్రాన మనం అక్కడే ఆగిపోకూడదు. ఆఫ్ కోర్స్. ఇస్ వాట్ ఐ బిలీవ్. ఆగిపోయామంటే ఇంకా ఎదుటోళ్ళని డ్యామేజ్ చేయటం కంటే మనమే ఎక్కువ డ్యామేజ్ అవుతాం. అది కరెక్ట్ కూడా కాదు. అండ్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండాలి మ్యామ్. అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి. మనం ప్రేమ అనే టాపిక్ ఎందుకు తెస్తుంది అంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు మై పర్సనల్. జనరల్గా ఎక్కువ వరల్డ్లో ఎక్కువ నడిచే బిజినెస్ అదే కాబట్టి, బిజినెస్ అంటే పని. ప్రేమ అనేది గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్, ఎక్కువ జరుగుతున్న గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ వరల్డ్లో. దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రేమ అనే దాంట్లో కల్తీ చాలా ఎక్కువైంది. వరల్డ్లో ఎక్కువ కరప్ట్ అయింది ప్రేమే, ఇంకేదన్నా నేను ఒప్పుకోను. ఒకప్పుడు మన పేరెంట్స్లో ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ నవే డేస్లో ఏ కపుల్ మధ్యలో కూడా లేదు. అసలు అది మీరు కపుల్స్ అనే ఫిలాసఫీయే మరి నాకు ఇంకా స్టిల్ అర్థం కాలేదు మ్యామ్. అంటే ఇప్పుడు 100 years లేకపోతే ఒక 60 years, పెళ్ళైనప్పుడు ఒక 30 years ఉందనుకుందాం, 60 years బతికారు. 30 years ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకళ్ళనొకళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, వాట్ ఐ బిలీవ్. ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి నువ్వు తన్ని యాక్సెప్ట్ చేయి, నువ్వు తిన్ని యాక్సెప్ట్ చేయి అంటే ఇట్స్ నాట్ ఈజీ. యాక్సెప్ట్ చేయలేని ఉంటాయి. అంటే గ్రేట్ తనం మన పేరెంట్స్తోనే ఆగిపోయింది అంటారా? అంటే నేను హార్ట్ఫుల్గా వచ్చింది నాకు. అంటే మన మమ్మీ డాడీ కొట్టుకున్నా గొడవ ఆడుకున్నా ఆ నిమిషానికి ఏమనిపిస్తుంది, నిజంగానే మన పేరెంట్స్ అసలు గొడవలు ఆడుకున్నారా, మనకు అసలు తెలుసా తెలీదు. అవును. అని కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు డేస్లో చిన్న బేబీ కిడ్ నుంచి భయపడుతున్నారు, మా మమ్మీ మా డాడీ అనేది బయటకు వచ్చేస్తుంది. కానీ మన టైంలో మన మమ్మీ డాడీ కొట్టుకునేదే తెలియదు మనకి. మ్యామ్ అంటే నేనేం బిలీవ్ చేస్తున్నానంటే మ్యామ్, ఈ జనరేషన్లో కూడా మీరు అనుకుంటున్నారు కానీ మన మమ్మీలు గోత్రూ అవుతున్నాయి, ఇప్పుడు ఉమెన్ కూడా గోత్రూ అవుతున్నారు. మన డాడీలు గోత్రూ అవుతున్నాయి, ఇప్పుడు డాడీలు కూడా గోత్రూ అవుతున్నారు. కానీ స్టిక్ ఆన్ అవుతున్నారు ఒకరికొకళ్ళు. నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను అనే మూమెంట్ కాకుండా బయట ఎన్నున్నా కానీ నా ఫ్యామిలీ నాది అనే జోన్కి ఉంటున్నారు. ఉండే వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటున్నారు మ్యామ్, అసలు మనం కాదనిలేము. నేను చూస్తున్నా ఈ వరల్డ్లో ఓకే ఉంటున్నారు, ఇది నా జోన్ అనే పాయింట్లో ఉంటున్నారు. ఆ క్లారిటీ ఉండాలి మనిషికి, నా జోన్ ఏంటి, ఎక్కడ తిరిగినా నేను ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ ఉండాలి అనే జోన్ ఒకటి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఉంటే కలిసి ఉంటారు మ్యామ్, అదేం ఉండదు అని నా ఒపీనియన్. ఓకే. మ్యారేజ్ సిస్టమ్ని నేను కామెంట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అది అంత ఈజీ కాదు అని ఒక పాయింట్ చూపించాను నేను, అంతే. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం అనేది ఈజీ కాదు. అలా అని కలిసి ఉండలేకపోవటం కూడా ఏమి ఉండదు. అది మనసులో జెన్యూన్ ఇష్టం ఉండాలి. అంటే ఎందువల్ల అంటారు ఈ ఈగో